అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంగీత శిక్షణ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం శ్రీరంజని రాగంలో మారుబల్కకున్నవేమిరా అనే కీర్తన యొక్క పల్లవి అనుపల్లవి నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియోలో మనం చరణం నేర్చుకుందాము. అయితే ముందుగా శ్రీరంజని రాగం గురించి, ఈ రాగం 22వ మేళకర్త అయిన హరహరప్రియ రాగజన్యం. ఇందులో వచ్చే స్వరస్థానాలు షడ్జం, చతుశ్రుతి రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, చతుశ్రుతి దైవతం, కైసికి నిషాదం. ఈ రాగం పంచమ వర్జిత రాగం, అంటే 6 స్వరాలు మాత్రమే ఉంటాయి. పంచమం ఈ రాగంలో ఉండదు. అందుకని ఈ రాగాన్ని షాడవ రాగం అని అంటారు. సో ఇప్పుడు లాస్ట్ వీడియోలో పల్లవి అనుపల్లవి నేర్చుకోవడం జరిగింది కదా. ఈ వీడియోలో చరణంలో దీని సాహిత్యం ఏంటంటే, దూరభారమందు నా హృదయార విందమందు నెలకొను దారి నెరిగి సంతసిల్లినట్టి త్యాగరాజనుత. ఇది చరణం యొక్క సాహిత్యం. సో ఇందులో దూరభారమందు నా హృదయార విందమందు నెలకొను అన్నది ఒక పార్ట్ అయితే, దారి నెరిగి సంతసిల్లినట్టి త్యాగరాజనుత అన్నది సేమ్ మనకి అన్నపల్లవిలో ఎలా పాడామో అదే విధంగా అన్ని సంగతులు కూడా వస్తాయి. అదే విధంగా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ వీడియోలో నేను 5 శృతి పెట్టడం జరిగింది. ఈ వీడియోలో కూడా అదే శృతిలో మనం కంటిన్యూ అవుదాం. ముందుగా మూర్ఛన. సరిగా మదని సాని మగరి సరిగమ దని సాని మగరి దూరభారమదు నా హృదయారవిందమందు నెలకొను దూరభారమందు నా హృదయారవిందమందు నెలకొను. ఒక బీట్ అయ్యాక చరణం స్టార్ట్ అవుతుందన్నమాట. దూరభారమదు మగమదాద మదనిదని నా హృదయారవిందమందు దని సని మగ గరి రేస నిజరిగా నెలకొను దూరభారమదు నా హృదయారవిందమందు నెలకొను మగమదాద మదనిదని దని సని మగ గరి రేస నిజరిగా. ఇది దాని స్వరం అన్నమాట. ఇప్పుడు రెండవ పార్ట్. దారి నెరిగి సతసిల్లి, ఇది అనుపల్లవిలో లాగానే జార చోర భజన జసితినా సేమ్ అదే విధంగా ఇది కూడా పాడాలన్నమాట. సో దీని సాహిత్యం జార చోర, అది అనుపల్లవి సాహిత్యం. మరి ఇప్పుడు దారి నెరిగి సతసిల్లి నీదని సాని గరిగా మడి గరి రే గరి సని సరి గరి సరి. సేమ్ అదే విధంగా ఇది కూడా మనం పాడతాం అన్నమాట. సో మొదటి సంగతి ఎలా వస్తుంది? దారి నెరిగి సతసిల్లి నాటి దారి నెరిగి
మొదటి సంగతి. ఇప్పుడు రెండవ సంగతి. దారినెరిగి సదాసిల్లి నాటి నీ సని గరి గరి ని సరి గరి సరి దారినెరిగి సదాసిల్లి నాటి ఇప్పుడు మూడవ సంగతి. దారినెరిగి సదాసిల్లి నాటి దారినెరిగి సదాసిల్లి నాటి దని దని సాని సరి సరి మగరి ని సరి గరి సరి, అది దీని స్వరం అన్నమాట. దారినెరిగి దారినెరిగి అని కూడా పాడచ్చు. దారినెరిగి సదాసిల్లి నాటి దారినెరిగి సదాసిల్లి నాటి త్యాగరాజనుత, ఇది పాడాలన్నమాట. అంటే సాకేత సదన, అనుపల్లవిలో సాకేత సదన ఎలా అయితే పాడామో ఇక్కడ చరణంలో త్యాగరాజనుత అని పాడాలన్నమాట. సో ఎలా పాడతాం అది? దారినెరిగి సదాసిల్లి నాటి త్యాగరాజనుత 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 మారుబల్ కున్న వేమి రామ మనోరమణ మారుబల్ కున్న వేమిర. సో ఇది చరణం. సేమ్ ఫస్ట్ హాఫ్ కొంచెం తేడాగా ఉంటుంది, కానీ మిగిలిన హాఫ్ అంతా కూడా మనం అనుపల్లవిలాగానే పాడాలి. సో మీ అందరికీ కూడా ఈ కీర్తన బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇదే కనుక ఫస్ట్ టైం మీరు ఈ వీడియోని చూడడం అయితే కనుక తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా చెప్పండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కీర్తనతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.